సీఎం జగన్ కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో, వివేకను కోల్పోయినప్పుడు కూడా నీ చెల్లి సునీత అంతే వేదన అనుభవించిందన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తనను ఎంతో బాధ పెట్టాయని, ముఖ్యంగా కుటుంబంలోని వాళ్లే హత్యకు కారణం కావడం అత్యంత దారుణమన్నారు. హత్యకు కారణమైన వారిని నువ్వు రక్షిస్తున్న విషయం ఎక్కువ బాధ పెట్టిందన్నారు. నీ సొంత చిన్నాన్నను నీ పత్రిక, నీ టీవీ ఛానల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ నేతలే తీవ్ర రూపంలో మాట్లాడడం, చెప్పలేనంత హననం చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అని ప్రశ్నించారు సౌభాగ్యమ్మ. సీఎం జగన్ కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో, వివేకాన్ని కోల్పోయినప్పుడు కూడా నీ చెల్లి సునీత అంతే వేదన అనుభవించిందన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తనను ఎంతో బాధ పెట్టాయని, ముఖ్యంగా కుటుంబంలోని వాళ్లే హత్యకు కారణం కావడం అత్యంత దారుణమన్నారు. హత్యకు కారణమైన వారిని నువ్వు రక్షిస్తున్న విషయం ఎక్కువ బాధ పెట్టిందన్నారు. నీ సొంత చిన్నాన్నను నీ పత్రిక, నీ టీవీ ఛానల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ నేతలే తీవ్ర రూపంలో మాట్లాడడం, చెప్పలేనంత హననం చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అని ప్రశ్నించారు సౌభాగ్యమ్మ. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసింది, ఎంతో ఆవేదనతో. ఈ లేఖ సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వారి చిన్నమ్మ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు. ముఖ్యంగా ఆమె ఈ లేఖలో చాలా తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి మనకు. ఒకవైపు వైఎస్ జగన్ ఇవాళ నామినేషన్ వేస్తున్నారు పులివెందల్లో ఆయన అసెంబ్లీ స్థానానికి. ఇదే సమయంలో ఆమె లేఖ రాయడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా ఈ లేఖలో 2019లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో, అదే మనోవేదనను 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యారు. ఆ విషయాన్ని మర్చిపోయారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని మమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనే విషయాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణమైనటువంటి వాళ్ళకి రక్షణగా ఉండడం అనేది ఆమె చాలా తీవ్ర ఆవేదన కలిగిస్తోందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిన్ను అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా చూడాలని ఎంతో తప్పించాడు వైఎస్ వివేకానందరెడ్డి. అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. అలాంటి వ్యక్తి పైన మీ పత్రిక, మీ ఛానల్, మీ సోషల్ మీడియా, మీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తోందనేటువంటి విషయాన్ని కూడా ఆమె తన లేఖలో పొందుపరచడం జరిగింది. చెప్పలేని విధంగా ఏదైతే ఆయన పైన కావచ్చు, మిగిలినటువంటి వారి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి చెల్లెళ్లను కూడా హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి దిగజారే పరిస్థితులు వచ్చాయనేది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ మీకు పట్టట్లేదా? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె లేఖలు రాశారు. ఈ విషయాలన్నిటిపైన నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటి అని కూడా ప్రశ్నించారు. సొంత చిన్నమ్మ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించింది. కుటుంబ సభ్యునిగా కాకపోయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇది మీ కర్తవ్యం. ఇంకా బాధించే అంశం, హత్యకు కారకులైనటువంటి వారికే మరలా
పోటీ చేసే అవకాశం కల్పించడం సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు, ఇది నీకు తగనిది కాదు అని చెప్పి ఆమె లేఖలో రాయించడం జరిగింది. హత్యకు కారకుడైనటువంటి నిందితుడు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా అని చెప్పి కూడా చివరిగా ఆమె రాయడం జరిగింది. రాజద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని నిన్ను వేడుకుంటున్నానని చెప్పి తన సొంత చిన్నమ్మ జగన్ కు లేఖలో రాయడం జరిగింది. తమ సొంత చిన్నమ్మ అయినటువంటి సౌభాగ్యమ్మ ఇవాళ తన ఆవేదన భరితంగా ఈ లేఖ కూడా రాశారు. ఖచ్చితంగా న్యాయం వైపు, ధర్మం వైపు ఇకనైనా నిలబడాలని చెప్పి ఆమె కోరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో కడపలో 2019 నుంచి వైఎస్ వివేక హత్య తర్వాత దానిపైన న్యాయ పోరాటం చేస్తుంది సునీత. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనేక అంశాలను కూడా ఆమె ప్రశ్నిస్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిల కూడా అక్కడ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. ఈ రకంగా ఉన్నటువంటి తరుణంలోనే సౌభాగ్యమ్మ కూడా లేఖ రాయడం అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖచ్చితంగా ఆలోచించాలి ఒక కుటుంబ సభ్యునిగా, అలానే ముఖ్యమంత్రిగా కూడా అని చెప్పి ఆమె ఈ లేఖలో రాసినటువంటి పరిస్థితి. ఈ లేఖ అనేది తీవ్ర దుమారం రేగుతోంది. ఖచ్చితంగా ఇవాళే నామినేషన్ కూడా వేస్తున్నారు పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ జగన్. అదే సమయంలో ఆమె మొత్తం అన్ని అంశాలను కూలంకషంగా దీంట్లో పొందుపరుస్తూ చాలా సూటిగా, క్లుప్తంగా ఈ లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. ఈ లేఖ పైన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. మొత్తానికి తమ ఆవేదనను, తమ మనసులో గూడు కట్టుకున్న ఆందోళనను మొత్తాన్ని కూడా పొందుపరుస్తూ జగన్ కు అర్థమయ్యే విధంగా సౌభాగ్యమ్మ ఈ లేఖలో రాయడం జరిగింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.